వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా 23వ తేదీన జరిగే గ్రామ సభలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవచ్చునని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలియజేశారు. కాకినాడ మండలం వలసపాకల పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నానాజీ మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాలు అభివృద్ది చెందాలని ప్రధాన అంశంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో 46 గ్రామాల్లో సభలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా ఏదో కంపెనీల గురించి గ్రామ సభలు పెడతారు, అలాగే ఏదో తూతూ చేస్తుంటారు, చేసేస్తూ ఉంటారు. అలా జరిగిపోతూ వస్తూ ఉన్నాయి. ప్రజల అవసరాల కోసం, ప్రజల కోసం రేపు 23వ తారీఖుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన డ్రీమ్ గ్రామ స్వరాజ్యం రావాలా, గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలోనే గ్రామ సభ జరుగుతాం. ఎన్ఆర్జీసీ ఏవైతే ఉన్నాయో ఇతర అంశాలు కూడా ప్రతి ఒక్కటి ప్రభుత్వం దృష్టిలో తీసుకుని ఆ సమస్యలను ఎంతవరకు పరిష్కరించినట్టు, శాశ్వత సమస్యలు అయితే శాశ్వత సమస్యలు, తాత్కాలిక సమస్యలు తాత్కాలిక సమస్యలు, ఇటువంటివన్నీ చేయడానికి మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని కూడా ఇవాళ సుమారు మనకి 46 గ్రామాలు ఉన్నాయి. 46 గ్రామాల్లో కూడా రేపు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కూడా వారికి అందుబాటులో ఉన్న చోట ఇదే పిలుపుగా భావించి మెసేజ్ కూడా పెడతాం. ఇదే పిలుపుగా భావించి మీకు దగ్గరలో, అంటే మీకు ఒక్కొక్క ఏరియాలో ఉంటారు కాబట్టి ప్రతి చోట కూడా సమస్యలు మాకు సమస్యల కోసం ప్రజలే రాక్కర్లేదు, ప్రతిపక్షాలు కూడా రావచ్చు. ప్రతిపక్షాలు కూడా వచ్చి వారు పుట్టించిన సమస్యలు అయితే ప్రజల్లో ఉన్న సమస్యలు అయితే అంటే గతంలో వారే చాలా సమస్యలు పుట్టించారు, అవి కూడా చెప్పచ్చు. ఇవాళ ఇంకొక విషయం, దొంగ అంటున్నట్టు ఒక బియ్యం దొంగ పోషకాహారాలు కలిపినటువంటి బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం పోషక పదార్థాలు లేవని చెప్పి పీడిఎఫ్ బియ్యంలో పోషక పదార్థాలు కలిపి మన దేశంలో ఉన్న దిగువ తరగతి ఉన్న వాళ్ళందరికీ కూడా బియ్యం ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఎప్పుడో తీసుకున్నట్టు నిర్ణయం అది. దాంట్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల 23వ తేదీన ప్రభుత్వం నిర్వహించనున్న గ్రామ సభలను స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు. గురువారం వేముడోలు మండలం పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ఉంగుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించే గ్రామ సభలో పెద్ద ఎత్తున మహిళలు, యువత పాల్గొని స్థానిక సమస్యలపై అర్జీలు ఇచ్చి స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. తారీఖున మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు, అలాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు నిర్వహించే విధంగా రేపొద్దున గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామంలో ఉన్న సమస్యల్ని పూర్తిగా గ్రామ సభల ద్వారా తీర్మానం చేసి ఆ గ్రామాలని అభివృద్ధి చెందే విధంగా, అంటే ఆ గ్రామంలో ఏదైతే అవసరం ఉన్నాయో ప్రతి అవసరాన్ని కూడా తీర్చే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం అందులో వచ్చిన అర్జీలతో ముడివేసుకుని ప్రతి దాన్ని కూడా తీర్చే విధంగా ఈ ప్రభుత్వం అమలు చేసే విధంగా ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రామ సభల్లో గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని మీ యొక్క కష్టాలని, మీ యొక్క అవసరాలను కూడా తెలియజేసుకుంటే వాటిని తీర్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేసి అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా గత ప్రభుత్వం నిలిచిందని, సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. కడప టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం అవినీతి, అరాచకం, భూ కబ్జాలకు, ఇసుక, మందు మాఫియాలను పెంచి పోషించిందని మండిపడ్డారు. దీంతో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా చంద్రబాబు పాలన చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 75 రోజులు కావస్తోంది. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన చూస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని, అవినీతి, అరాచక పాలనను ఒక మాఫియాలాగా రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేసి కేవలం అవినీతి, అరాచకం, భూ కబ్జాలు,
మాఫియాలు ఇవన్నీ చూసిన ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2.5 నెలల కాలంలో ప్రజలు ఆనందంగా సంతోషంగా ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఆ పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముందుకు పోతున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే ఎన్నికల్లో చెప్పామో పెన్షన్లు ఎన్నికల కోడ్లో ఉన్న సందర్భంలో 2 నెలలు ఆ తర్వాత నెల అంతా కలిపి 4,000 రూపాయలు పెన్షన్ పెంచిన మాట కూడా నిలబెట్టుకున్నాం. అన్నా క్యాంటీన్ల ఓపెనింగ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. కొన్ని 7 జిల్లాల్లో సాంకేతిక సమస్యల వల్ల అన్నా క్యాంటీన్లు ఓపెన్ కాలే. కడప జిల్లాలో కూడా తొందరలో అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ అవుతాయి. నిన్న మొన్న సమీక్షల్లో కూడా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం పైన పూర్తి స్థాయి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి. రిజర్వాయర్లన్నీ నిండిపోతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గండికోటకు కానీ, పులివెందుల్లో పైడిపాలెం కానీ, ఇటు మా బ్రహ్మం సాగర్ కానీ, జిల్లాలో ఉన్న చిన్న రిజర్వాయర్లైన సర్వరాయ సాగరు, వామికొండ సాగరు, ఒకవైపు వెలుగల్లుకు అన్ని చోట్ల నుంచి కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. చెరువులు, కుంటలు ఈ సంవత్సరం అన్నీ నిండిపోయేదానికి దేవుడు కరుణిస్తూ ఉన్నాడు, వరుణుడు కరుణిస్తూ ఉన్నాడు. గత ప్రభుత్వంతో పోలిస్తే సంతృప్తి శాతం 2.5 నెలల్లోనే ప్రజలకు వచ్చిందంటే అది ప్రభుత్వాన్ని నడిపే నాయకుడు పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెలలో 15 రోజులు 20 రోజులు బెంగళూరుకు పరిమితం అయిపోయినాడు. గతంలో ఏం మాట్లాడేవాడు ఆయన? చంద్రబాబు నాయుడు గారు వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి అని మాట్లాడేవాడు. అంటే హైదరాబాద్కు పోతే వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి అంట. మరి ఈ ముఖ్యమంత్రి గారు బెంగళూరు పోయినప్పుడల్లా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా బెంగళూరుకు పోయి నివాసం ఉంటా ఉన్నాడే, ఈయన ఏ రాష్ట్రం? పక్క రాష్ట్రంలో నుంచి చేయడం లేదా? అంటే ఏ వ్యక్తి అయినా ఇంకొక ఊరికి పోతే ఆ ఊరికి పరిమితం అయిపోతాడా? ఇప్పుడు రోజు బెంగళూరు పోయి వస్తున్నాడే ఈ మాజీ ముఖ్యమంత్రి గారు ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్తాడు? రాజధానికి 15,000 కోట్లు 50 ఏళ్ల కాల పరిమితితో వడ్డీ లేని రుణాన్ని కేంద్ర ప్రభుత్వ గ్యారంటీతో ఇవ్వబోతూ ఉన్నారు. రాజధాని నిర్మాణం చేయాలా, రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలా, చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇవ్వాలా, ప్రతి ఎకరాను డిస్ట్రిబ్యూటరీ కాలువలన్నీ పూర్తి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆర్థికంగా రాష్ట్రాన్ని ఏ విధంగా గట్టెక్కించాలని చెప్పి అనేక సమీక్షలు చేసి తనకున్న అపారమైన అనుభవాన్ని అంతా కూడా ఈరోజు రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉన్నాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంగానే కొనసాగించాలని విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ డిమాండ్ చేసింది. స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద పోరాట కమిటీ నిరసన కార్యక్రమం చేపట్టింది. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని, ప్లాంట్ ను పూర్తి స్థాయిలో నడిపేలా సహకరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని, నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని కమిటీ డిమాండ్ చేసింది. స్టీల్ ప్లాంట్ సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటూ కమిటీ హెచ్చరించింది. రోజుల నుంచి విశాఖ ఉక్కు తెలుగు హక్కంటూ ఉద్యమం నడుస్తా ఉంది. ఈ ఉద్యమ కాలంలో కేంద్రంలో ప్రభుత్వం బొటాబొటి మెజారిటీతో 3వ సారి వచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వమే మారిపోయింది. కానీ విశాఖ ఉక్కు ఉద్యమం ఇక్కడ ఇంకా నడుస్తూ ఉంది. దేనికోసం? ప్రజా త్యాగాలతో, పోరాటాలతో, 32 మంది బలిదానంతో 16,000 మంది నిర్వాసులతో వచ్చిన ఈ కర్మాగారాన్ని ప్రభుత్వం ప్రజల ఆస్తిగా ప్రభుత్వ ఆస్తిగా ఉండాలని మాత్రమే ఉద్యమం తప్ప అదానికో, అంబానీకో, పోస్కోకో, మెట్టలకో అప్పచెప్పదని చెప్పేసి ఒక న్యాయమైన పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నాం. దీనికి రాష్ట్ర ప్రజలంతా కూడా మద్దతు ఇచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ప్రభుత్వం దీన్ని 3 లక్షల కోట్ల ఆస్తిగా తీర్చిదిద్దింది కార్మిక వర్గం. ఈ రోజు ఈ కార్మిక వర్గానికి తిండి లేకుండా ఆకలితో అలమటించే పరిస్థితి సీఎండీ గారు తీసుకొచ్చారు. వారు దీనికి జవాబు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికి వ్యతిరేకంగా ఇక్కడ ధర్నా జరుగుతూ ఉంది. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఆయన ఇవ్వమని చెప్పేసి, రైల్వే రేకులు సరఫరా చేయాలని చెప్పేసి, దేశంలో కోల్ మైన్స్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలని, దానికోసం ప్రభుత్వం లెటర్ ఆఫ్ కంపౌండ్ ఇవ్వాలని చెప్పేసి, 3,100 కోట్లు ప్రిఫరెన్షియల్ జరిగి ఇవ్వాలని చెప్పేసి, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇప్పటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 54,380 కోట్ల రూపాయల పన్నులు చెల్లించింది. ఒక 3 ఏళ్ల పాటు
ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమం నడుస్తా ఉంది. భవిష్యత్తులో ప్రజా అవసరాలని ప్రజా ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని చేయకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తగ్గించుకుంటే ఈ రాష్ట్రంలో టన్ను ధర బ్లాక్ లో 10,000 రూపాయలు అదనంగా అమ్ముకుంటా ఉన్నారు. ఇది ప్రజల నష్టం కాదా, ప్రభుత్వాల నష్టం కాదా? కాబట్టి పూర్తి స్థాయి ఉత్పత్తి తీసుకొచ్చే దిశగా మీరు సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యాజమాన్య పద్ధతులు మార్చుకోవాలని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఈ ధర్నాకు సాయంత్రం 6 గంటలకు కొనసాగుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం కలిసి కుట్ర పన్ని ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగాలు తొలగించాలని, కాంట్రాక్ట్ కార్మికులు తగ్గించాలని, 3,500 పైగా తగ్గించాలని, 2,500 మంది బీఆర్ఎస్ ద్వారా పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ యాజమాన్యం అయినా సరే ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కాపాడుతూ ఇంకా ఫ్యూచర్ జనరేషన్ కి ఓబీసీలు గాని, ఎస్సీ ఎస్టీలు గాని, నిర్వాసితులకు గాని, ఫిజికల్లీ ఛాలెంజ్ గాని, ఎక్స్ సర్వీస్ మెన్ గాని, మహిళలకు గాని ఉపాధి కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాల మీద ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఇటువంటి 100% కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో వికృతి చేష్ట చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం గాని యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలన్నీ కూడా వాళ్ళు ఉపసంహరించుకొని గతంలో ఏదైతే 2021 ముందు ఉన్న పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేసి కార్మిక వర్గానికి రావాల్సిన ప్రయోజనాలకు గండి కొట్టకుండా ఉన్నటువంటి ప్రయోజనాలు కూడా వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. పర్యావరణ హితంగా వినాయక చవితి వేడుకలను నిర్వహించండి. ప్రొద్దుటూరులో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు. సేఫ్టీ ఆడిట్ చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం జరిగే ప్రమాదం ఉందన్న పవన్. కార్మికులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కంపెనీలదే అంటూ స్పష్టం. కడప స్టీల్ ఫ్యాక్టరీ కలను నెరవేర్చండి. నిరుద్యోగుల ఆశలను ఆవిరి చేయొద్దన్న మాల మహానాడు నాయకులు. ఇరవై 23 నిర్వహించే గ్రామ సభలను విజయవంతం చేయండి. ప్రజలకు పిలుపునిచ్చిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.